ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ప్రేమ, లవ్, రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఏమి ముందు ఆయన లవ్ ఎలా చేశాడు, పెళ్ళి ఎలా జరిగింది, ఆయన పరిస్థితి ఏమనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పారు. ఏమనంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పిన విషయాలు మనం చూద్దాం. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, తన ప్రేమ వివాహంపై రేవంత్ ఆసక్తికర విషయాలు తెలిపారు. నాది పెద్దలు చేసిన ప్రేమ వివాహం. ముందు నేను ప్రేమించాను, తర్వాత అది అరేంజ్ మ్యారేజ్గా మారింది. నా భార్య గీత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకుంది. నేను తెలంగాణలో ప్రభుత్వ బడిలో చదువుకున్నాను. మా పరిచయం ఊహించిన విధంగా జరిగింది. చూడండి, వాజ్పేయి సభ జరిగింది. కొందరితో కలిసి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాను. తిరిగి వచ్చే క్రమంలో గీతా కుటుంబంతో కలిసి నాగార్జున సాగర్లో ఆగాము. అక్కడే గీతాతో పరిచయం జరిగింది. అది ప్రేమగా మారింది. చివరికి సినిమా స్టైల్లో మా పెళ్లి జరిగింది. టైం దొరికితే మనవడితో ఎంజాయ్ చేస్తూ ఉంటాననేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ముందు ప్రేమించాను, ప్రేమించి తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు ప్రేమ కథ విషయం చెప్తున్నారండి. ఏమనంటే తన ప్రేమ వివాహంపై రేవంత్ రెడ్డి గారు, ఇది నాది పెద్దలు చేసిన ప్రేమ వివాహము. ముందు నేను ప్రేమించాను, తర్వాత అది అరేంజ్ మ్యారేజ్గా మారింది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, జీవితంలో ఇప్పటి వరకు ఒకసారి కూడా తాను సిగరెట్ తాగలేదని, అది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తాను టీ అలవాటు కూడా రేవంత్ రెడ్డి గారికి లేదంట. విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో అలవాటైందని చెప్పారు. సిగరెట్ కానీ మందు అలవాటు కానీ రేవంత్ రెడ్డి గారికి లేదంట. టీ అలవాటు కూడా లేదంట. కానీ హైదరాబాదు వచ్చిన తర్వాత అది టీ అలవాటు అయిందంట. ఇది మన రేవంత్ రెడ్డి గారి లైఫ్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అలాగే రాజకీయాల్లోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు పడినాడు, ఎన్నో బాధలు పడినాడు, పైకి వచ్చినాడు. ఏం బాధలు పడినాడంటే, నాపై 181 కేసులు బనాయించారు, ఇల్లు కూల్చేశారు, నన్ను కిడ్నాప్ చేశారు, చంద్రబాబుతో సంప్రదింపుల అబద్ధం, 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అనేది కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలని చెప్తున్నారు. ఏమరంటే, నా మీద ఎన్నో ఇబ్బందులు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని. మనం అందరికీ తెలిసే ఉంటుంది. ఓటుకు నోటు కేసులో తన కూతురి వివాహానికి కూడా హాజరు కానివ్వకుండా కుట్ర చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎన్నో బాధలు పడారు, ఎన్నో రోజులు జైలు జీవితం గడిపాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసులు అన్ని కేసులు కాదు. అందుకనే ఇప్పుడు టాప్ సీఎంల్లో అన్ని కేసే మన రేవంత్ రెడ్డి గారి మీదనే కేసులు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ఒక సర్వేలో మనకు తెలిసింది. ఇవన్నీ బూటకం కేసులు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు, ఇబ్బందులు మనం తెలిసే ఉంటాయి. ఆఖరికి ఇల్లు కూడా కూల్చేశారు, రేవంత్ రెడ్డి గారు కిడ్నాప్ చేశారు, అన్నీ కూడా ఇబ్బందులు పెట్టారు. అయినా రేవంత్ రెడ్డి గారు నిలదొక్కొని నిలబడారు. ఇంకా ఏం చేశారంటే, మన రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ని గురించి మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మానసిక రోగి అని, యూరియా ఇస్తేనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామనడం పిచ్చికి పరాకాష్ట అని సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. అనవసరంగా ఇలాంటి నాటకాలు ఎందుకొని ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పవచ్చు కదా అని పేర్కొన్నారు. అది చూస్తే గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా 181 కేసులు బనాయించారని, ఆ కేసులే తనకు మెడల్స్ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ఎంపీలు ఉన్నారని, వారంతా కలిసి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని పిలుపునిచ్చాడు. ఇంకా చూస్తే
బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవధానం చేసి బీజేపీకి 8 సీట్లు గెలిపించిందని రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఒక పార్లమెంటు సీట్ అయినా గెలిచిందా అని ఇప్పుడు ఘోరంగా పతనావస్థకు చేరిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లోనూ బీజేపీ గెలిపించిందన్నారు. చూడండి, ప్రజల కోసం ప్రశ్నించిన ప్రతిసారి తనపై కేసులు పెట్టారని, అలా కేసులు పెట్టిన ప్రతిసారి తనకు ప్రజల్లో మద్దతు పలికిందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నాపై 181 కేసులు అక్రమ కేసులు పెట్టారనేది కూడా చెప్పారు. ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి 30 రోజుల పైగా జైల్లో ఉన్న సీఎం, మంత్రులను పదవి నుండి తప్పించే బిల్లును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా మీద 181 కేసులు బనాయించారు, ఇల్లు కూల్చేశారు, కిడ్నాప్ చేశారు, బీఆర్ఎస్ పార్టీలో నన్ను అన్ని విధాల ఇబ్బంది పెట్టారు, అన్నీ నిలదొక్కున్నా ప్రజల ఆమోదంతో సీఎం అయినాను అనేది కూడా చెప్తుంది. ఇంకా 2024లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో చంద్రబాబుతో తాను సంప్రదింపులు జరిపారనేది అవాస్తవమని ప్రచారమని రేవంత్ స్పష్టం చేశారు. చూడండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే నా యొక్క కోరికని చెప్పారు. 2029లో ప్రధానమంత్రిగా మోడీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, నేను రాహుల్ గాంధీ గారికి కట్టుబడి ఉన్నా, 2029 ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడమే నాకు ఒక లక్ష్యం అనేది కూడా చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా, నా మీద కేసులు పెట్టినా నేను భయపడలేదు, ముందుకెళ్ళాననేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకని మన యొక్క ప్రేమ వివాహం గురించి కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముందు ప్రేమించా, సినిమా స్టైల్లో పెళ్లి జరిగిందని, తన ప్రేమ వివాహంపై రేవంత్ రెడ్డి గారు చేసిన విషయాలు కూడా మనము తెలుసుకున్నాం. ముందు ప్రేమించాను, తర్వాత పెద్దల అంగీకారంతోనే అరేంజ్ మ్యారేజ్ జరిగిందని చెప్పారు. ఇప్పుడు నాకు ఒకటే ఏదండి, ఖాళీ ఉన్న టైంలో తన మనవడతో ఎంజాయ్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ అతనికి లైఫ్లో సిగరెట్ కానీ మందు తాగే అలవాట్లు కూడా లేవని, టీ అలవాటు కూడా లేదు కానీ, అట్లాంటి టైంలో హైదరాబాదు ఉద్యమ సమయంలో వచ్చిన తర్వాత హైదరాబాదులో అలవాటు అయిందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తాను ఫుట్బాల్ ఆటగానని, రాహుల్ గాంధీ దగ్గర సమయం దొరికినప్పుడల్లా ఫిట్నెస్పై సలహాలు సూచనలు తీసుకుంటున్నానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రేమ పెళ్లి విషయాలు కూడా మనము చర్చించుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఒడిదొడుకులు వదులుకొని బీఆర్ఎస్ పార్టీలో నిలదొక్కొని ఈ పొద్దు సీఎం అయ్యారంటే అతని యొక్క పట్టుదల. ఎన్నో ఇబ్బందులు పడినాడు, అయినా తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎంగా ఆయన పేరు ఇప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.